నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మండల స్థాయిలో ఎంఈఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాలలో విద్యా విధానం సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుడి 2.2 కోట్ల భారీ విరాళం ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు 1.1 కోట్లు ప్రాణదాన ట్రస్ట్ కు 1.1 కోట్లు విరాళం సమర్పించిన చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్. వార్తల్లోని వివరాలు పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయిలో ఎంఈఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా సచివాలయం నుండి డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, బీసీ వెల్ఫేర్ డీడీ రాజలక్ష్మితో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన జరుగుతోందని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా మెరుగైన బోధనా విధానం ఉండాలని తెలిపారు. బోధనా విధానం పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల హాస్టల్ విద్యార్థికి అసెస్మెంట్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి కార్డులను అందించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి కార్డుల పంపిణీ ఉంటుందని, పాఠశాలలకు కార్డులు అందిన తర్వాత విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు కార్డుపై నమోదు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పాఠశాల స్థాయిలో హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యార్థుల అసెస్మెంట్ కార్డులపై ప్రభుత్వ రాజముద్ర తప్ప మరే ఫోటో ముద్రించబడదన్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి పాఠశాలలో విద్యా విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన విధానం, తాగునీరు, పారిశుద్ధ్యం, రక్తహీనత తదితర సమస్యలను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేసి సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ఎంఈఓలతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓలు కూడా పాల్గొనాలని, సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. పూర్వ విద్యార్థులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించవచ్చునని పేర్కొన్నారు. వైద్య శాఖ ద్వారా రాష్ట్రీయ బాల స్వస్థ కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమ సందర్భంగా మెడికల్ కార్డులను అందించడం జరుగుతుందని, ఈ విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీఓలు పాఠశాలను మ్యాపింగ్ చేసి ప్రజాప్రతినిధులకు పాఠశాలలో జరిగే కార్యక్రమాల సమాచారం అందించాలన్నారు. పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా విశ్వకర్మ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన జనసేన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కి తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలియజేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించిన ప్రతి ఆలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు చోటు ఇవ్వవలసిందిగా జీవోను కోరారు. ఒక ఆలయ నిర్మాణంలో విశ్వకర్మ బ్రాహ్మణుల పాత్ర అతి ముఖ్యం. గుడి నిర్మాణంలోనూ మరియు విగ్రహ ప్రతిష్టలోనూ తరతరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణుల చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి వారిని నియమించడం చాలా అవసరమని, ఇది వేద ప్రామాణికం కూడా అన్నారు. ఇది గుర్తించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్గా ప్రఖ్యాతి శిల్పి యాదాద్రి పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన ఆనంద్ సాయిని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో వంశీకృష్ణ ప్రస్తావించిన ప్రతి దేవాలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు అవకాశం కల్పించే విధంగా జీవో తీసుకురావాలని, ఈ బాధ్యతలను జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరెడ్డి శ్రీనివాసులు ముందుండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జీవో అమలుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విశ్వకర్మ బ్రాహ్మణులు తిరుపతి జిల్లా అధ్యక్షులు కుంటికోవెల తిరుమలాచారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎన్నికపాటి రామచంద్రాచారి, తిరుపతి టౌన్ అధ్యక్షులు శ్రీమంతుల రామయ్యాచారి తదితరులు పాల్గొన్నారు.
గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో విశ్వబ్రాహ్మణులు ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం ఏంటంటే, గుడులకు సంబంధించిన వర్క్లో ప్రతి దీంట్లోనూ విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వబ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణుల సంఘం తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దీన్ని గుర్తించి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రతిపాదించి మా కులానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ, ఈ విషయాన్ని టోటల్గా కూడా మీ పత్రికల ద్వారా కూడా కొంత ముందుకు తీసుకెళ్తే బాగుంటనే ఉద్దేశంతో ఈరోజు విశ్వబ్రాహ్మణుల సంఘం అంతా కూడా ఇక్కడ చేరి ప్రతిపాదించడం అయినది. కాబట్టి మేము ప్రతిపాదించిన దానికన్నా కూడా మీరు పత్రికల ద్వారా నలుమూలన ఉండేటువంటి ప్రజానికానికి కూడా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జీవో రూపం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ప్రతి గుడి నిర్మాణంలో, విగ్రహ ప్రతిష్టలో విశ్వకర్మల పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కారణమైన వంశీ కృష్ణ శ్రీనివాస్ గారికి యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులంతా కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలామహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి తదితర ప్రాంతాల్లో అసంపూర్తిగా వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, వారధి నిర్మాణ పనులు జరిగిన సమయంలో కొన్ని మురికినీటి కాలువల పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ కాలువల వలన వర్షపు నీరు వెళ్లడం లేదని, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నిటినీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగు తదితరాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నగరంలోని రోడ్లలో ఎక్కడా గుంతలు లేకుండా గడువులోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు రాజు, రమణ, లలిత తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, సాంస్కృతిక విభాగ జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీఏ కూటమిని బలంగా విశ్వసిస్తున్నారు అనడానికి మహారాష్ట్ర ఫలితాలే నిదర్శనమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్డీఏ కూటమిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడిబంట మురళి, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు వైపు దూసుకుపోతున్నది. మ్యాజిక్ ఫీవర్ కన్నా ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా మొట్టమొదట మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభంజనం, ఆయన పైన ఉన్న నమ్మకం దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పైన విశ్వసిస్తున్నారనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ మహారాష్ట్ర ఫలితాలు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఉంటేనే మన దేశానికి రక్ష. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారు. అందువల్ల ప్రతి ఎలక్షన్, ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు.
ఈరోజు మహారాష్ట్రలో ఫలితాలు మాకెంతో సంతృప్తినిచ్చాయి. ఆ ప్రజలకి, మహారాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీజేపీ. ఈరోజు భారతదేశంలో ఆర్థిక కేంద్రమైన ముంబై రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లతో ముందుకు వెళ్తుంది. ఆ సీట్లు వెళ్ళడానికి కారణం ఏమంటే దేశంలో అభివృద్ధి, మహారాష్ట్రలో ఎస్పెషల్లీ హైవేసు, మెట్రో ట్రైన్స్, నారీ శక్తి యొక్క వారికి ఇవ్వడం జరిగింది. నారీ బలం పెరగడం జరిగింది. మహిళలకి చాలా ఉపాధి పథకాలు, చాలా పెన్షన్ స్కీములు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆతురతతో, చాలా ఆనందంగా మహిళలందరూ కూడా ఈసారి విజృంభించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మోడీ గారి యొక్క పరిపాలన, ఏకనాథ్ షిండే ఆ రాష్ట్రంలో పరిపాలన విధానాన్ని గుర్తించి మళ్ళా ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఓ శ్యామలారావు అన్నారు. శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆయన అమ్మవారి పసుపు మండపం, 4 మాడ వీధులు, పుష్కరిణి, శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమీ తీర్థం జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థంకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. పంచమీ తీర్థం రోజున పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం 3 హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, మణికంఠ భట్టర్, ఈఓపీ ఆర్డి మాధురి తదితరులు పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. సుమారుగా ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం 2.2 కోట్లు భారీ విరాళం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం భారీ విరాళం సమర్పించారు. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1.1 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు 1.1 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజం మఠాధిపతి విద్యాశ్రీస స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుపతి జిల్లా
జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం పంచాయతీ సత్తర్బైలు పైడిపల్లి ఇరు గ్రామాల సరిహద్దుల్లో పైడిపల్లి అరుంధతి వాడికి చెందిన ప్రజలు శ్మశానానికి వెళ్లే దారి సమస్య దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్యను స్థానిక ప్రజలు ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శ్మశాన వాటిక దారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాని గెలుపొందడంతో పైడిపల్లి ప్రజలు మరోసారి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి శ్మశాన వాటిక దారి సమస్యను పరిష్కరించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శనివారం మల్లవరం టీడీపీ పంచాయతీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి, టీడీపీ నాయకులు బాను, స్థానిక నాయకుల సహకారంతో శ్మశాన వాటికకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించారు. పైడిపల్లి వద్ద నుండి శ్మశాన వాటిక వరకు 15 అడుగుల రోడ్డును జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లోనే సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పైడిపల్లి పంచాయతీ మాదిపల్లికి చెందిన వాడిని. 60-70 సంవత్సరాలుగా శ్మశానం రోడ్డు ఉంది. అదే రూట్లో మేము సుమారు 40-50 శవాలు ఎత్తుకున్నాము. ఈ మధ్యలో మల్లారం పంచాయతీకి సంబంధించిన వాళ్ళు సత్తారబేలు వాసులు అగ్రకులస్తు వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. దానివల్ల మేము కోర్టుకు పోయినాము. ఆ కోర్టు వాళ్ళు కూడా పెండింగ్లో ఉండగా మళ్ళీ తర్వాత మేము కొన్ని శవాలు ఎత్తుకున్న తర్వాత కూడా మళ్ళీ అబ్జెక్షన్ చేసినారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో భానురెడ్డి సహాయంతో వాళ్ళు మనోహర్ నాయుడు సహాయంతో మల్లారం పంచాయతీకి సంబంధించిన మనోహర్ నాయుడు సహాయంతో మేము ఇప్పుడు రోడ్డు క్లియర్ చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఈ రోడ్డు క్లియర్ అయిపోతుందని మాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో సత్తారబెల్లి వాళ్ళకి అక్కడ అర్జున్ వాడు ఉండే పైటిపల్లి అర్జున్ వాళ్ళకి ఇద్దరికి గలాటలు పెట్టుకుంటూ చూసుకుంటూ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసినారు. ఈ పొద్దు నాని అన్న చర్య తీసుకున్న వల్ల ఎమ్మెల్యే మన నాని అన్న చర్య తీసుకొని దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత నన్ను భాను అనే అతను పైడిపల్లి లీడరు, నేను మల్లవరంకి లీడరు, మమ్మల్ని ఇద్దరిని పోయేసి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎస్సీలకి ఏ ఇబ్బంది లేకుండా మీరు రోడ్డు వేయించాలి, ముందు క్లీన్ చేయించేసిన తర్వాత నేను సిమెంట్ రోడ్డు వేపిస్తాను అని చెప్పి మాట ఇచ్చున్నాడు. మా పైడిపల్లి పంచాయతీ సంబంధించిన మోహన్ గారు, మల్లారం పంచాయతీ సంబంధించిన మన మనోహర్ నాయుడు గారు, వీళ్ళు ఒక రామదాస్ గారు, వీళ్ళు ఒక ఆధీనంతో మాకు చాలా సపోర్ట్ చేసి కూడా రోడ్డును క్లియర్ చేపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం వాళ్ళకు. ఎమ్మెల్యే టీడీపీ గవర్నమెంట్ వరకు చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం. కాబట్టి ఎమ్మెల్యే సహాయం కూడా మాకు కావాలా, వాళ్ళే ఇప్పిస్తారని చేస్తారని ఒక నమ్మకంతో మాకు అందరికీ నమ్మకంతో మేము ఉన్నాం. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు విద్వాన్ కస్బా పద్మనాభం, వెంకటాద్రి, విక్రమ్ స్వామి, విజయభాస్కర్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపినాథ్, సుబ్బారెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము చిన్నతనం నుంచి కూడా తిరుమల గిరిలో ఉన్నటువంటి భజన గుడిలో ప్రతిరోజు భజన చేసేవాళ్ళం. ఇప్పుడు మా గుండాల గోపినాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ భజనకు వచ్చాం. అది నాకు చాలా సంతోషం. ఈ భజన ఎందుకు చేస్తామంటే కొంతసేపు అయినా సరే ఆ భగవంతుడి మీద నిష్ట కలిగితే ఆ పుణ్యం మనకు బాగుంటుందని సనాతన కాలం నుండి ఈ భజన సంకీర్తన అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ భజన యొక్క విశిష్టత ఏమంటే మనకెన్నో పల కష్టాలు, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అనేక విధాల సమస్యలై మనం సతమతం అవుతూ ఉంటాం. ఎప్పుడు గోవింద స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని అంటూనే ఉంటే కష్టాలు కడతీరుస్తారు మనకు వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా పొద్దున ఈ నగర సంకీర్తన 5 నుంచి 6 గంటల లోపల ఈ నగర సంకీర్తన
ప్రారంభమవుతుంది. వెంకటేశాయ. ఈ తిరుపతిలో నగర సంక్రాంతి జరపడానికి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాము. తిరుపతిలో భజన చేస్తూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్న ప్రముఖులకి నా వందనాలు. ప్రజల్లో కూడా భక్తి భావన కల్పించి ధర్మం 4 పాదాలు నడిచేదానికి ఈ భజన కార్యక్రమం ఆరోగ్యానికి కానీ మానసిక ఆనందానికి కానీ దోహదపడతానని నేను భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. హరినామ సంకీర్తనకు మించినటువంటి యజ్ఞం లేదని, ద్వాపర త్రేతాయుగ కృతయుగాల్లో యజ్ఞ యాగాదులలో మనుషులు తరిస్తే ఈ కలియుగంలో నామ సంకీర్తనతోనే ముక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ ధన్యులు. చంద్రగిరిలో దేవకీ నందన వాసుదేవ సినిమాను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాంగ్రెస్ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వాసు వీక్షించారు. 5 సంవత్సరాల తర్వాత చంద్రగిరికి విచ్చేసిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమా థియేటర్ గల్లా అరుణకుమారి అనుచరులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎస్వి సినిమా అంబికా థియేటర్ వద్ద హీరో అశోక్ అభిమానులు సందడి చేశారు. గల్లా అశోక్ నటించిన 2వ సినిమా దేవకీ నందన వాసుదేవ సినిమా విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి గల్లా అభిమానులు తన అభిమానాన్ని చాటుకున్నారు. మనవడు నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమాను అనుచరులతో కలిసి గల్లా అరుణకుమారి వీక్షించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఈ సినిమాను వీక్షించారు. అనంతరం గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కలిసి చూడదగ్గ సినిమా దేవకీ నందన వాసుదేవ సినిమా అని పేర్కొన్నారు. గల్లా అశోక్ హీరో అవడానికి ఎంతో కష్టపడ్డాడని, దేవకీ నందన వాసుదేవ సినిమా కుటుంబ కథా చిత్రం అన్నారు. అందరూ చూడదగ్గ చిత్రమని తెలిపారు. తన మనవడు హీరోగా మరోసారి నిరూపించుకుంటున్నాడని, ఇప్పటికే మొదటి సినిమాతోనే తానేంటో గల్లా అశోక్ నిరూపించుకున్నాడని అన్నారు. 2వ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని తెలియజేసేలా సినిమా ఉందని పేర్కొన్నారు. సినిమాలో ట్విస్టులు బాగా నచ్చాయని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలంలోని కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సినిమా చాలా బాగుంది. నేను వెళ్ళాము తిరుపతి కృష్ణ తేజ థియేటర్కి. ఆ సినిమాలో ఉండగానే చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు సూపర్ హిట్ అని. కాకపోతే పబ్లిసిటీ తక్కువగా ఉందని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇట్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే అశోక్ చాలా కష్టపడ్డాడు. చాలా బాగా డ్యాన్స్ కానీ మరి యాక్షన్ కానీ ఫైటింగ్ కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్లస్ సనాతన ధర్మం అనుసరించి తీసినటువంటి సినిమా అది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. సనాతన ధర్మము, స్వేచ్ఛ, వీటి గురించి, తర్వాత ఒక తల్లి మాతృత్వం కూడా ఎలా ఉంటుంది అనేది కూడా దీనిలో చూపించారు. కాబట్టి అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు చూడదగిన సినిమా కాబట్టి అందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని, అశోక్ని ఆశీర్వదించాలని అందరినీ టాక్ చాలా బాగుంది. ఎవరు చూసినా కానీ ఇప్పుడు టాక్ మీరే చెప్తారు నాకు. ఇప్పుడు మీరందరూ కూడా సినిమా చూస్తారు కదా, కాబట్టి మీడియా సోదరులందరూ కూడా మరి అశోక్ తగిన కష్టాన్ని ఫలితం మీడియా సోదరులు చూపించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూసిన తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతాను. మీరు ఇప్పుడు నన్ను అడిగారు, తర్వాత నేను కూడా క్వశ్చన్లు అడుగుతాను. మీ మనసుకు ఎట్లా అనిపిస్తే అట్లా ఫ్రాంక్గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం. మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాలలో విద్యా విధానం సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలి. ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.
ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుడి 2.2 కోట్ల భారీ విరాళం. ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు 1.1 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్ కు 1.1 కోట్లు విరాళం సమర్పించిన చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.